ఉండబోతున్నాయో. అంతే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో దీది విషయానికి వస్తే అందరూ శత్రువులే. కాంగ్రెస్ పార్టీ తనతో కలిసి రాదు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజకీయంగా బద్ధశత్రువే ఉన్నారు. సో ప్రతిపక్షాలు ఆల్వేస్ ప్రతిపక్షాల్లో ఉంటారు. దీది ఒంటరిగానే ఈ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ఉన్నారు. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎట్లా ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మమతా బెనర్జీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు, బీజేపీ వ్యూహాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే 11 మంది కమిటీని కూడా భారతీయ జనతా పార్టీ వేసింది అక్కడ గెలుపు వ్యూహాల కోసం. ఎట్లా చూడవచ్చు సార్ ఈ ఎపిసోడ్ని? గతంలో కన్నా బీజేపీ ఇంకొంత అడ్వాంటేజ్లో ఉంది. ఎందుకంటే గతంలో వాస్తవానికి ఒక 3 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లేదా తృణమూల కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ ఫ్రంట్ యుద్ధం నడిచింది. కానీ మమతా బెనర్జీ అగ్రెషన్ ముందు లెఫ్ట్ ఫ్రంట్ ఆ ఘర్షణల అంతర సంక్షోభానికి దారితీస్తుంది బెంగాల్ అని చెప్పేసి లెఫ్ట్ ఫ్రంట్ కొద్దిగా స్లోగా ఉన్నందుకు దరిదాపు మమతా బెనర్జీ గెలవటమే కాదు, ఈ అధికారంలోకి వచ్చినాక మమతా బెనర్జీ పెద్ద ఎత్తున మొదట 5 ఏళ్లలో బాగా అసాల్ట్ చేసింది లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తల మీద. దాన్ని తట్టుకోలేక చాలా వేల గ్రామాల నుంచి లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తలు బారిపోయారు. ఇదే అగ్రెషన్ తట్టుకోవటానికి ఇక లెఫ్ట్ ఫ్రంట్ లాభం లేదని చెప్పేసి మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయింది ఓటింగ్. లెఫ్ట్ ఫ్రంట్ షిఫ్టింగ్ మొత్తం మమతా ఎంత అగ్రెసివ్గా ఉందో బీజేపీ కూడా అంత కౌంటర్ అగ్రెసివ్ గా బిహేవ్ చేసింది. దాంతో లెఫ్ట్ ఫ్రంట్ ఓటర్లందరూ కూడా మమతా బెనర్జీని ఎన్నుకోవాలంటే బీజేపీ కావాలి, ఇప్పుడున్న పరిస్థితులు లెఫ్ట్ పార్టీలు పనికిరావు అని చెప్పేసి టోటల్ ఓట్లు షిఫ్టింగ్. సెకండ్ ఎలక్షన్ల కల్లా లెఫ్ట్ ఫ్రంట్కి వచ్చిన ఓటింగ్ 2% పోయినసారి. కాబట్టి ఆ స్థితిలో ఇప్పుడు బెంగాల్ సీన్ అంతా బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీగా మారింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మీదనా లేదంటే ప్రతిపక్షాల మీదనా ఆరోపణలు చేయడం సర్వసహజం అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీహార్లో చూసుకుంటే బీహార్కి పశ్చిమ బెంగాల్కి ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు. బీహార్లో కూడా నితీష్ కుమార్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. నితీష్ కుమార్ వయస్సు అయిపోయిందన్నారు, నితీష్ కుమార్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. సో చాలా విషయాలు బీహార్లో కూడా మనం చూసాం. చాలా సవాళ్ళను ఎదుర్కొంది భారతీయ జనతా పార్టీ అక్కడ. ఇప్పుడు అట్లాంటి పరిణామాలు అట్లాంటి కామెంట్సే మమతా బెనర్జీ విషయంలో కూడా చేస్తున్నారు. సో ఇక్కడ అవినీతి జరుగుతుందన్నారు, ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు, చొరబాటుదారులు వస్తున్నారన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళ ఓట్లతోటే దీది గెలుస్తుందన్నారు. అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, ప్రజలంటేనే ఒక శత్రువులాగా చూస్తుంది. మోరోవర్ మత ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా కామెంట్ చేస్తుంది. కేంద్ర ఫలాలు పథకాలు కూడా టీఎంసీ తీసుకురానివ్వట్లేదు పశ్చిమ బెంగాల్లో అంటూ ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. సో బీహార్కి ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? బీహార్లో మొదట నితీష్ కుమార్ ని అవమానించే విధంగా వ్యవహరిస్తే నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు దగ్గర మనిషి. తను అటు ఒకసారి కాంగ్రెస్ పోయి మళ్ళీ ఇటు ఫ్రంట్కి వచ్చి తన ఇండివిజువల్ క్రెడిబిలిటీ కూడా తగ్గింది అనుకున్నాం మనం. కానీ ఆ మేరకు బీజేపీ కాంపెన్సేట్ చేసింది. తర్వాత నితీష్ కుమార్ ని చేయట్లేదు, బీజేపీ ముఖ్యమంత్రి కాబోతున్నప్పుడు డిసడ్వాంటేజ్లు ఉందని తెలుసుకున్న బీజేపీ వెంటనే నితీష్ కుమారే ముఖ్యమంత్రి అని ఎలక్షన్లో ఇంకా 2-3 రోజులు ఉందనగా డిక్లేర్ చేసింది బీజేపీ. ఆ కలర్ ఇచ్చింది. అంటే ఏవైతే డిసడ్వాంటేజ్ కాబోతున్నాయో వాటిని అడ్వాంటేజెస్ గా మర్చుకుంది. తర్వాత బీహార్ ఎలక్షన్ల ముందల 2-3 అనౌన్స్మెంట్ కూడా సెంట్రల్ పే కమిషన్ ఎనామలీస్ ప్రకటించింది ఎలక్షన్ల ముందలనే. అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ మొత్తం ఎంప్లాయీస్ పెన్షన్ అంతా ఆశపడే విధంగా చేసింది. తర్వాత బీహార్ కావాల్సినటువంటి దాంట్లో ముఖ్యంగా మహిళల అకౌంట్ లో 10,000 జమ చేసుకుంటూ రావటం అనేది ఇంకా అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే డిసడ్వాంటేజ్ వస్తే వాటిని కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇద్దరు, బీజేపీ నితీష్ కుమార్. ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు వచ్చే వరకల్లా అక్కడ అధికారం లేదు బీజేపీ కానీ బీజేపీ మిత్రపక్షం కానీ. కాబట్టి మమతా బెనర్జీని అలా కాకుండా కౌంటర్ ఎక్కడెక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో, గతంలో కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వైరుధ్యం వల్ల రాష్ట్రం ఎట్లా నష్టపోయిందని చెప్పేసి అనుకున్నారు ప్రజలు, అట్లా ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి కౌంటర్ లో బీజేపీ చెప్పి కొన్ని నమ్మే అవకాశం ఉంది. ఇవిడ పెడసరంగా ఉండబట్టే నన్ను అడిగితే బీజేపీ చేస్తున్న కామెంట్ ఏంటంటే ఒక ఎలక్షన్ మిషన్ లాగానే పోతోంది.
ఢిల్లీ విషయంలో చూసుకున్నా కానీ, మొన్న మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్ విషయం చూసుకున్నా కానీ, అంతకుముందు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి విషయం కానీ, ఈవెన్ ద హర్యానా విషయంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా సో గెలుపుల పరంపర ఒక ఎలక్షన్ మిషన్ లాగా బీజేపీ ముందుకెళ్తుంది. మోరోవర్ గతంలో కూడా 2021లో కూడా బెంగాల్ ఎన్నికల టైంలో కూడా మమతా బెనర్జీ అవినీతి గురించి చాలా గట్టిగానే బీజేపీ ఫైట్ చేస్తేనే 70+ సీట్లు రావడం జరిగింది. సో ఇప్పుడు అంతకు మించినటువంటి అంటే బీహార్లో జంగిల్ రాజ్ అనేటువంటి నినాదాన్ని ఎట్లయితే పట్టుకెళ్లారో ఇప్పుడు మహాజంగిల్ రాజ్ అని చెప్పేసి ఈ నినాదాన్ని పశ్చిమ బెంగాల్లో సేమ్ అదే సిద్ధాంతంతో వెళ్తూ ఉన్నారు. సో ఇది పనిచేస్తుందా? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక చొరబాటుదారుల అంశం ఎంతవరకు బీజేపీ కలిసి వస్తుంది. ఇంకోటి సర్ప్ లక్ష్యాలతోటి లక్షలాది ఓట్లను తొలగించారు. వీళ్ళంతా కూడా పశ్చిమ బెంగాల్ నుంచి ఐ మీన్ బంగ్లాదేశ్ వీళ్ళంతా చొరబాటుదారులే, వాళ్ళనే కాపాడుతుంది. అంటే ఆ ఓట్లన్నీ కూడా పోయినాయి. సో ఈ ఎపిసోడ్లో చేంజ్ అయ్యేసరికి చాలా పరిణామాలు మారుతూ వచ్చాయి. సో ఈ అంశాలు ఎంతవరకు ఈసారి వర్కౌట్ అయితే భారతీయ జనతా పార్టీకి? మనం ఒక్కొక్క విషయాన్ని అనాలిసిస్ చేస్తే సర్ ఏ రాష్ట్రంలో అయినా సర్ ఇంప్లిమెంట్ చేసిన దగ్గరలో బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా రిలేటివ్ అడ్వాంటేజ్ బీజేపీకే ఉంటుంది. దాదాపు 70 నుంచి 1 కోటి మధ్య ఓటర్లను తొలగించారు బెంగాల్లో. కాబట్టి ఈ సర్ ఇంప్లిమెంటేషన్ అది బీజేపీకి అడ్వాంటేజ్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 సొరబాటుదారులు. కాబట్టి సొరబాటుదారులు ఏరేసినాం, సొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వలేదు అన్నప్పుడు ఖచ్చితంగా అది కూడా బీజేపీకి అడ్వాంటేజే. ఎందుకంటే పాజిటివ్ రిలేషన్స్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ శరణార్థులందరూ రమ్మని పిలిచాం మనం. ఆనాడు అది ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఇష్యూ, భారతదేశం హానర్ చేసింది అనేది. ఇప్పుడు అది బీజేపీ దాని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. కాబట్టి ఇది 2వ అడ్వాంటేజ్ కూడా బీజేపీకి ఉంది. మూడోది లెఫ్ట్ ఫ్రంట్ ఓటర్లు ఇంకా ఎరోజన్ వస్తే అంటే అంతకన్నా ఇంప్రూవ్ కాకపోతే అది కూడా బీజేపీకి అడ్వాంటేజ్. లెఫ్ట్ ఫ్రంట్ ఓట్లు వచ్చి సెక్యులర్ ఓట్లు జీల్చగలిగితే అది కూడా బీజేపీ అడ్వాంటేజ్. అలాగాది 1%, 2% ఓట్లు ఉంటాయి అనుకుంటే అది బీజేపీకి ఖచ్చితంగా 5%, 10% లెఫ్ట్ ఫ్రంట్ పెరిగితే అది సెక్యులర్ ఓట్స్ కు నష్టం. కాబట్టి అది కూడా బీజేపీకి అడ్వాంటేజే. అందుకని ఇవాళ ముస్లిమ్స్ కూడా బీజేపీలో ముస్లిమ్స్ ఎక్కువ. కేరళ లెక్కనే బెంగాల్ కూడా ముస్లిమ్స్ పాపులేషన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి 50 నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నది. వాటిలలో కూడా చీలిక రాకుండా అవి మమతా బెనర్జీకి వేస్తారంటే, బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారంటే ఆ మేరకు డిఎంసీ లాభపడుతుంది. కాబట్టి లెఫ్ట్ ఫ్రంట్ చీలిస్తే మిగతా చోట్లనేమో బీజేపీకి నష్టం అయితే ఈ ముస్లిమ్స్ ఉన్న నియోజకవర్గాల్లో మమతా బెనర్జీకి నష్టం జరుగుద్ది. కానీ ఇప్పుడున్న వార్ ఎండ్ టు ఎండ్ రెండింటి మధ్యన వార్ జరుగుతుంది కాబట్టి లెఫ్ట్ ఫ్రంట్ ఇంప్రూవ్ అయిద్దని నేను అనుకోవట్లేదు ఓటింగ్ శాతం. అంటే ఇక్కడ మమతా బెనర్జీ ఏమైనా తన ఆలోచన విధానం మార్చుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో 2020లో బీహార్లో ఎన్నికల తర్వాత దీపాంకర్ భట్టాచార్య లాంటి కొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీతో చేతులు కలపడానికి వామపక్షాలకు సలహాలు ఇచ్చారు. వాళ్ళు వామపక్షాలన్నీ మమతాతో కలవండి అని చెప్పేసి. బట్ మమతా బెనర్జీ వాళ్ళని దగ్గర రాలేదు, కాంగ్రెస్ పార్టీని అసలే దగ్గర రానియలేదు. ఇప్పుడు ఆయనతో కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర రానియదు. బట్ మమతా బెనర్జీ ఇప్పుడు ఏమైనా ఆప్షన్స్ వెతుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మమతా బెనర్జీ కొంత సపోర్ట్ వామపక్షాలని కాంగ్రెస్ ని విమర్శించదు. ఎందుకంటే వాటి సానుభూతి పరులకు మమత అంటే ఎంత వ్యతిరేకత, బీజేపీ అంటే కూడా అంతే వ్యతిరేకత ఉంది. అవును. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు తను రాబట్టుకోవడం కోసం వాళ్ళతోటి సాఫ్ట్ గా ఉంటది. వాళ్ళ మీద లెఫ్ట్ ఫ్రంట్ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ అటాక్ చేయదు. తర్వాత ఏదో ఒక సెక్యులర్ గవర్నమెంట్ మనం రావట్లేదు అధికారంలోకి పోయి మమతా బెనర్జీ అన్న ఉండేవండి, బీజేపీ వస్తే ఇంకా పెద్ద ప్రమాదం, మత స్వేచ్ఛ ఉండదు, తర్వాత సెక్యులర్ ఫ్రెండ్స్ ఉండవు. కాబట్టి అనుకొని వాళ్ళ సానుభూతి పరులు కూడా వీళ్ళకే ఓటేసే అవకాశం ఉంది, మమతా బెనర్జీకి ఓటే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద అటాక్ పెట్టకుండా అటాక్ మొత్తం బీజేపీ పెట్టే వాళ్ళ ఓట్లను కూడా సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తుంది మమతా బెనర్జీ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా బీజేపీ అడ్వాంటేజ్లు ఉంది బెంగాల్లో. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయింది మమతా బెనర్జీ. కాబట్టి ఎంతో కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత మమతా బెనర్జీ యొక్క పార్టీ యొక్క అగ్రెసివ్నెస్ కూడా తగ్గలేదు. అది బీజేపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంది, లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తల మీద దాడి చేస్తుంది. కాబట్టి దీన్ని ఇష్టపడినటువంటి వ్యక్తులను ఇక్కడ మనం అభిషేక్ బెనర్జీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే గతంలో జేపీ నడ్డా కూడా అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ పోయిన ఎన్నికల్లో ఆయన చాలా అవినీతి మంత్రుడు అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పేసి మాట్లాడారు.
అండ్ మనం చూడొచ్చు ఢిల్లీ ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్స్ కంటే ముందు కూడా మనీష్ సిసోడియా విషయంలో కానీ కేజ్రీవాల్ విషయంలో కానీ ఎట్లాంటి ఎపిసోడ్ జరిగిందో మనం చూడొచ్చు. ఢిల్లీని ఢీ కొట్టడానికి, ఢిల్లీ పైన జెండా ఎగరేయడానికి భారతీయ జనతా పార్టీకి చాలా కాలం పట్టింది. అట్లాంటి ఎఫర్ట్సే పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా జరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి ఐపాక్ కార్యాలయం మీద జరిగినటువంటి ఈడీ రైట్సే కావచ్చు, అండ్ అభిషేక్ బెనర్జీ మీద చేస్తున్నటువంటి కామెంట్సే కావచ్చు. మోరోవర్ ఏంటంటే ఎక్కడా కూడా మమతా బెనర్జీ మీద అవినీతి ఆరోపణలు ఎక్కడా పెద్దగా వచ్చింది ఏమీ లేదు. అభిషేక్ బెనర్జీ వైపు వెళ్తూ ఉన్నాయి. సో ఒక ఢిల్లీ ఎపిసోడు, కేజ్రీవాల్ లాంటి ఎపిసోడు, మనీష్ సిసోడియా ఎపిసోడు మనం పశ్చిమ బెంగాల్లో చూసేటువంటి అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా అండి. ఇవాళ మమతా బెనర్జీ జోలికి పోతే జనం సానుభూతి లభిస్తుంది, కానీ ఆవిడతోటి ఉన్నటువంటి ఇతర శక్తుల మీద ఏదో ఒక ఇటువంటి కరప్షన్ ఛార్జెస్, ఈడీనో ఇంకోటో ప్రవేశించి మొన్న ఈ పీకే ఏది మన దీని మీద దాడి చేసి, ఆ కార్యాలయం మీద దాడి చేస్తే, ఐపాక్ మీద దాడి చేస్తే ఏం పెద్ద సానుభూతి రాలేదు మమతా బెనర్జీకి. కాబట్టి చుట్టూ కరప్టెడ్ అనుకున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసి మమతా బెనర్జీని కార్నర్ చేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ని కూడా అట్నే కార్నర్ చేశారుగా, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి తన చేతులు విరిచేశారు. కాబట్టి ఇక్కడ కూడా మమతా బెనర్జీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది, దాంట్లో సందేహం లేదు. తర్వాత బీజేపీ అటువంటి వాటికి భయపడట్లేదు. ఏది ఇటువంటి ఎలక్షన్ల ముందు చేస్తే అనుకోవట్లేదు. అటాక్ చేసి ఎదుట పార్టీలను నర్వస్ చేసేందుకు నెడుతుంది తప్ప సానుభూతి